హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజు వ్లాగ్స్ పేజెస్. ఏం లేదు, ఈరోజు సడన్లీ మేమైతే తిరుపతి ట్రిప్ అనుకుంటున్నా. సింగిల్ గానే ఒక్కనే నేను మా ఫ్రెండ్ తోటి కలిసి అయితే పోదామని అనుకుంటున్నా. ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం ప్లాన్ లేదు. ఫర్దర్ గా మేబీ అంటే ఇంకో 1 hour లో మా ఫ్రెండ్ వస్తాడు 1 o'clock కి. వచ్చిన తర్వాత అసలు ప్లాన్ ఎట్లుంటుందో, ఒకవేళ తిరుపతికి వెళ్ళేది ఉంటే దాని యొక్క డీటెయిల్స్, జర్నీ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఈ వ్లాగ్లో కంప్లీట్గా వివరిస్తా. యాక్చువల్లీ మేము బస్ అనుకుంటున్నాము, బస్సు స్లీపర్ కానీ, ఒకవేళ ఇన్ కేస్ ఈవినింగ్ వరకు చిల్లపల్లి నుండి ఒక స్పెషల్ ట్రైన్ ఉందంట. ఒకవేళ ఆ ట్రైన్ కనుక టికెట్స్ అవైలబుల్ ఉంటే అందులో వెళ్ళిపోతాం, లేదంటే బస్ అని అనుకుంటున్నాము. ఇంకా కరెక్ట్ ఏది కాలేదు, ఇంకొక 1 hourలోనైతే కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఒకవేళ వెళ్ళేది ఉంటే మాత్రం ఏ ట్రైన్ వెళ్ళేది ఉంటే ఏ ట్రైన్కి వెళ్ళేది ఉంటే ట్రైన్ డీటెయిల్స్, బస్కి వెళ్ళేది ఉంటే బస్ డీటెయిల్స్, బుకింగ్స్ అవన్నీ కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఈ బ్లాగ్లోనైతే కంప్లీట్గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. తిరుపతి అనుకున్నాం కదా, ఓకే అయిపోయింది. బస్సులోనే వెళ్తున్నాం. బస్ టికెట్ అయితే బుక్ చేసినాం. 7:30కి మియాపూర్ నుండి అయితే బస్సు ఉంది. సో అది కూడా మీకు టికెట్ కూడా బుక్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో పెట్టాను. 7:30కి జగన్ ట్రావెల్స్లోనైతే బస్ బుక్ అయింది. రేపు మార్నింగ్ 7:30 అంటే 9 o'clockకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందంట. మార్నింగ్ 8కి అక్కడ తిరుపతి శ్రీనివాసంలో దిగుతాం. దిగిన తర్వాత అక్కడ డైరెక్ట్ వెళ్ళడమా, రేపు అక్కడికి పోయిన తర్వాత దాని గురించి మీకు డీటెయిల్స్ కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేస్తా. సో మేమైతే జగన్ ట్రావెల్స్లోనైతే బస్ బుక్ చేసాము. బట్ ఏంటంటే జగన్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించింది ఫ్లెక్సీ బస్ అని మమ్మల్ని అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చింది. జగన్ ట్రావెల్స్ వాళ్ళదే. అది కూడా మాకు 2 టికెట్లకు కలిపి 2001 ఛార్జ్ చేశారు. సో గైస్, ఫైనల్గా రెడీ అయితే అయిపోయినా. టైం వచ్చేసి 6:10 అవుతుంది. నేను సికింద్రాబాద్ మెట్రో నుండి 7:15కి అయితే స్టార్ట్ కావాలి. 7:15 నుండి 7:30, 7:45 వరకు మియాపూర్ వెళ్ళాలి. మియాపూర్ నుండి 8:30కో 8:45కో ఉంది బస్సు. ఇప్పుడే బస్ ఆయనకు ఫోన్ చేస్తే బస్ ఆయన ఫోన్ ఎత్తలేదు. వెళ్తూ జర్నీలోనైతే కాల్ చేస్తాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. లోకల్ బస్ కోసం అయితే వెయిట్ చేసినా కానీ అది రాలేదు. అందుకే ర్యాపిడో ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాం. పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి అయితే చేరుకున్నాం. లెట్స్ గో టు మియాపూర్. సో టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. మియాపూర్ చేరుకున్నాం. ఇక్కడ నుండి అయితే మళ్ళీ మేము ట్రావెల్స్ కాడికి పోయి అక్కడ నుండి మా బస్సులో అయితే చేరుకుంటాం. ట్రావెల్స్ వాళ్ళ బస్ అయితే వచ్చేసింది. ఇది మాకు అలాట్ చేసిన సీట్లు U11 and 12 అప్పర్ బెర్త్. బస్సు లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. బస్సు కూడా చాలా బాగుంది. ఫైనల్గా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది మియాపూర్ నుండి 9:30కి. ఎగ్జాక్ట్లీ 2 hours జర్నీ తర్వాత మా బస్ని అయితే జడ్చర్లకు దగ్గరలోని ఎలైట్ హోటల్ దగ్గరనైతే ఆపినారు. ఇది మేము ట్రయల్ చేస్తున్న బస్సు, ఫ్లెక్స్ బస్సు. ఇది బయట నుండి లైట్ గ్రీన్ కలర్లో సూపర్ అంటే సూపర్ ఉంది. బయట నుండి కలర్ నైటు లైట్ల వెలుగులో అయితే సూపర్ అంటే సూపర్ అవ్వబడుతుంది. హోటల్ ఆవరణలో ధ్యానముద్రలో ఉన్న మన బుద్ధుని స్టాచ్యూ అవుతుంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఇది తిరుపతి ట్రిప్ డే 1 వ్లాగ్. ఇక్కడనే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.